ఒక వయసు వచ్చిన తర్వాత మన చుట్టూ ఒక ప్రశ్న పొదలవుతుంది. పెళ్ళి ఎప్పుడు? ముంది, తర్వాత అది ఒత్తిడిగా మారుతుంది. చివరికి అదే ప్రశ్న మనం దేవునిని అడగడం మొదలుపెడతాం. ప్రభువా, అందరికీ జరుగుతోంది, నా విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం? కాని ఈరోజు నేను నీకు ఒక భిన్నమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దేవుడు నీకు ఒక వ్యక్తిని ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడా, లేక ఒక జీవితాన్ని మోయగల వ్యక్తిగా నిన్ను సిద్ధం చేస్తున్నాడా? ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. 1. నీ పెళ్లి నీ జీవితానికి పూర్తి అర్థం కాదు. మన సమాజం తరచుగా ఇలా చెబుతుంది: చదువు, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, విజయం. కాని దేవుని దృష్టిలో నీ జీవిత విలువ ఈ క్రమంతో నిర్ణయించబడదు. పెళ్లి ఒక ఆశీర్వాదం, కాని అది నీ గుర్తింపు కాదు. నీ జీవితానికి అర్థమిచ్చేది ఒక భర్త కాదు, ఒక భార్య కాదు, క్రీస్తు. కొలసైలకు 2:10లో మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు అని మనకు గుర్తు చేయబడింది. అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా జీవితం అసంపూర్ణం అనే ఆలోచనను దేవుని వాక్యంతో సరిచేయాలి. నీ రిలేషన్షిప్ స్టేటస్ మారవచ్చు, కాని క్రీస్తులో నీ విలువ మారదు. 2. దేవుడు నీకు ఎవరినో ఇవ్వడం కంటే ముందు నిన్ను ఎవరినోగా నిర్మించవచ్చు. ఇక్కడ మనం తరచుగా ఒక తప్పు చేస్తాం. ప్రభువా, నాకు మంచి భర్తని ఇవ్వు. ప్రభువా, నాకు మంచి భార్యని ఇవ్వు. అది తప్పు కాదు, కాని దానితో ప్రభువా, నేను కూడా మంచి భర్తగా లేదా మంచి భార్యగా ఉండేలా నన్ను మార్చు. ఎందుకంటే మ్యారేజ్ అనేది కేవలం సరైన వ్యక్తిని కనుగొనడం కాదు, సరైన సంబంధాన్ని మోయగల స్వభావాన్ని కలిగి ఉండటం కూడా. నీ కోపాన్ని దేవుడు తాకాలి, నీ ఇన్సెక్యూరిటీని దేవుడు తాకాలి, నీ గతగాయాలను దేవుడు స్వస్థపరచాలి, నీ సెల్ఫిష్నెస్ను దేవుడు తొలగించాలి, నీ కమ్యూనికేషన్ను దేవుడు పరిపక్వం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు నీకు ఒక వ్యక్తిని ఇవ్వడమే కాదు, ఆ వ్యక్తిని ప్రేమించే సామర్థ్యాన్ని కూడా నీలో నిర్మించాలి. 3. నీ వెయిటింగ్ సీజన్ను శిక్షగా చూడకు. బైబిల్లో దేవుని సేవకుల జీవితాల్లో ప్రిపరేషన్ సీజన్స్ ఎన్నో కనిపిస్తాయి. దావీదు అభిషేకించబడిన వెంటనే సింహాసనంపై కూర్చోలేదు. యోసేపుకు కల వచ్చిన వెంటనే ఆ కల నెరవేరలేదు. మోషే తన పిలుపును తెలుసుకున్న వెంటనే ప్రజలను నడిపించలేదు. దేవుడు ప్రామిస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రిపరేషన్ ఉంటుంది. అందుకే నీ జీవితంలో ఇప్పుడు ఏదో జరగడం లేదని అనుకోకు. బయటికి నిశ్శబ్దంగా కనిపించే సీజన్లో కూడా దేవుడు నీలో పనిచేస్తుండవచ్చు. నీ క్యారెక్టర్లో, నీ ఫేతలో, నీ విజ్డమ్లో, నీ పేషెన్స్లో, నీ ప్రయారిటీస్లో. 4. ఒంటరితనం నీ నిర్ణయాలకు నాయకత్వం వహించనివ్వకు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మనం ప్రేమ కోసం కాకుండా ఒంటరిగా ఉండకూడదనే భయంతో రిలేషన్షిప్లోకి వెళ్తాం. అప్పుడు రెడ్ ఫ్లాగ్స్ కనిపించవు, తప్పు వాల్యూస్ కనిపించవు, ఆధ్యాత్మిక అసమానత కనిపించదు. ఎందుకంటే మన హృదయం ఒకటే చెబుతుంది: ఎవరైనా సరే నన్ను వదిలిపెట్టకుండా ఉంటే చాలు. కాని దేవుని చిత్తం కేవలం ఎవరైనా నీ జీవితంలోకి రావాలి అనేది కాదు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించడం. అందుకే లోన్లీనెస్లో తీసుకున్న నిర్ణయానికి బదులు విజ్డమ్తో తీసుకున్న నిర్ణయాన్ని ఎంచుకో. రాంగ్ పర్సన్తో జీవితాన్ని నిర్మించుకోవడం కంటే గాడ్స్ డైరెక్షన్ కోసం వేచి ఉండటం కష్టమైనా అది విలువైనది. 5. కాని ప్రతి డిలేను గాడ్స్ టైమింగ్ అని చెప్పకూడదు. ఇది కూడా మనం నిజాయితీగా అంగీకరించాలి. ప్రతి ఆలస్యానికి దేవుడే కారణమని చెప్పలేం. కొన్నిసార్లు ఒక ముఖ్యమైన విషయం మనం మర్చిపోకూడదు. కొంతమంది జీవితాల్లో సమస్య ఏమిటంటే వారికి అవకాశాలు రాలేదు కాదు, అవకాశాలు వచ్చినప్పుడు వారు వాటిని గుర్తించలేదు. వయసుకు వచ్చినప్పుడు మంచి సంబంధాలు వచ్చాయి, మంచి కుటుంబాలు పరిచయమయ్యాయి, మంచి వ్యక్తులు జీవితంలోకి రావడానికి అవకాశాలు వచ్చాయి. కాని ఆ సమయంలో ఇంకా మంచి అవకాశం వస్తుంది అని అనుకున్నారు. ఇది నాకు సరైనది కాదు, ఇంకొంచెం వెయిట్ చేద్దాం, తర్వాత చూద్దాం అంటూ వచ్చిన అవకాశాలను వదిలేశారు. కొంతకాలం తర్వాత ఆ అవకాశాలు వెళ్ళిపోయాయి. అప్పుడు సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ సంబంధాల కోసం ఎదురుచూడటం మొదలైంది. అప్పుడు మనసులో ఒక మాట: నా పెళ్లి ఎందుకు ఆలస్యమవుతోంది? కాని కొన్నిసార్లు మనం దేవునిని అడగాల్సిన ప్రశ్న: ప్రభువా, నీవు ఇచ్చిన అవకాశాలను నేను అప్పట్లో గుర్తించానా? ఇది చాలా సున్నితమైన విషయం, ఎందుకంటే ప్రతి వచ్చిన సంబంధం దేవుని చిత్తమే అని చెప్పలేం.
అదే సమయంలో ప్రతి అవకాశాన్ని తేలికగా తీసుకోవడం కూడా జ్ఞానం కాదు. అందుకే మనకు డిసర్న్మెంట్, వివేచన అవసరం. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం మనకు చెబుతుంది, నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము, నీ మార్గములన్నిటిలో ఆయనను ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చెయ్యును. కాబట్టి మంచి సంబంధం వచ్చినప్పుడు వెంటనే ఇదే దేవుని చిత్తం అని నిర్ణయించకూడదు. అలాగే వెంటనే ఇది కాదు అని కూడా కొట్టిపారేయకూడదు. ప్రార్థించాలి, పరిశీలించాలి, వాక్యంతో పరీక్షించాలి, స్వభావాన్ని గమనించాలి, కుటుంబాన్ని తెలుసుకోవాలి, పరిపక్వులైన దేవుని ప్రజల సలహా తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని టైమింగ్ కోసం ఎదురుచూడటం మొదలైంది. అప్పుడు మనసులో ఒక మాట, నా పెళ్లి ఎందుకు ఆలస్యమవుతోంది? కాని దేవుడు ఇప్పటికే ఒక అవకాశం మన ముందుకు తీసుకువచ్చి ఉండవచ్చు. అందుకే వెయిటింగ్ అంటే కేవలం కూర్చుని ఉండటం కాదు. వెయిటింగ్ అంటే దేవుని స్వరాన్ని వినడం, వచ్చే అవకాశాలను వివేచించడం, సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం. నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకోమని నేను చెప్పడం లేదు. కాని దేవుడు తెచ్చిన అవకాశాన్ని గుర్తించకుండా తర్వాత దానికోసం జీవితాంతం ఎదురుచూడకూడదు. మన భయాలు కారణం కావచ్చు, మన గత అనుభవాలు కారణం కావచ్చు. 6. నీ స్టాండర్డ్స్ను దేవుని వాక్యంతో పరీక్షించు. నాకు మంచి పార్ట్నర్ కావాలి. సరే, కాని మంచి అంటే ఏమిటి? డబ్బా, అందమా, విద్య, కుటుంబస్థాయా, సామాజిక స్థితియా, లేక దేవుని భయం, నిజాయితీ, స్వభావం, విశ్వాసం, బాధ్యత, త్యాగం? ప్రపంచం పార్ట్నర్లో చూసే లక్షణాలు మరొకటి. అందుకే నీ ఎక్స్పెక్టేషన్స్ కంటే ముందు నీ బిబ్లికల్ కన్విక్షన్స్ను నిర్మించుకో. 7. నీ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ నీ వర్తమానాన్ని కోల్పోకు. ఇది బహుశా ఈ సందేశంలోని అత్యంత ముఖ్యమైన విషయం. పెళ్లి అయిన తర్వాత నేను అని నీ జీవితాన్ని మొత్తం ఫ్యూచర్లో పెట్టవద్దు. పెళ్లి అయిన తర్వాత సేవ చేస్తాను, పెళ్లి అయిన తర్వాత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నీ ఫ్యూచర్ స్పౌస్ నీ జీవితాన్ని ప్రారంభించడానికి రాడు. నీతో కలిసి దేవుడు ఇప్పటికే ప్రారంభించిన జీవితంలోకి వస్తాడు. ఒకవేళ నువ్వు ఈ వీడియోను చూస్తూ నా వయసు పెరుగుతోంది అని భయపడుతున్నావా? నా కోసం ఎవరూ లేరు అని బాధపడుతున్నావా? దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నావా? ఒక్కసారి ఆగు. నీ జీవితాన్ని ఇతరుల టైంలైన్తో పోల్చకు. దేవుడు నీ కథను వారి కథతో రాయడం లేదు. నీ జీవితంలో ఒక సీజన్ నిశ్శబ్దంగా ఉందని, దేవుడు గైర్హాజరయ్యాడని కాదు. బహుశా నీవు అడుగుతున్నది, దేవా, నాకు ఎవరిని ఇస్తావు? కాని దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న, నీవు నాతో ఎంత దగ్గరగా నడుస్తావు? ఎందుకంటే పెళ్లి నీ జీవితంలోని ఒక భాగం కావచ్చు, కాని క్రీస్తుతో నీ సంబంధమే నీ జీవితానికి కేంద్రం. కాబట్టి ఈ సీజన్ను తక్కువగా చూడకు. ప్రార్థించు, సిద్ధపడు, ఎదుగు, దేవునిపై నమ్మకం ఉంచు. నీ జీవితానికి సరైన వ్యక్తిని మాత్రమే కాదు, సరైన జీవితాన్ని నిర్మించే జ్ఞానాన్ని కూడా దేవుని దగ్గర అడుగు. మరియు చివరగా ఒక విషయం గుర్తుపెట్టుకో. నీ టైంలైన్ ఆలస్యమైందని అనిపించవచ్చు, కాని దేవుని చేతిలో ఉన్న జీవితం ఎప్పుడూ వృధా కాదు. యేసు నీ జీవితానికి కేంద్రంగా ఉంటే నీ వెయిటింగ్ సీజన్ కూడా వర్షిప్ సీజన్ అవుతుంది.